బ్రేకింగ్ చూస్తున్నాం. టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు విచారణకు నటి నిర్మాత చార్మి హాజరయ్యారు. ఈ కేసులో మనీ లాండరింగ్ చట్టం కింద టాలీవుడ్ సెలబ్రిటీస్ 12 మందికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇటీవల నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 31న దర్శకుడు పూరి జగన్నాథ్ ను కీలక విషయాలపై 10 గంటల పాటు ఈడీ విచారించింది. ఈ క్రమంలోనే కాసేపటి క్రితం చార్మి హైదరాబాద్లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. మనీ లాండరింగ్ కోణంలో ఆమె బ్యాంక్ ఖాతాలను పరిశీలించనున్నారు. ఆమె వ్యక్తిగత ప్రొడక్షన్ హౌస్ కు సంబంధించిన లావాదేవీలపై ఈడీ అధికారులు ఆరా తీయనున్నట్లు సమాచారం. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రమేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ప్రస్తుతం రమేష్, ఇంతకీ ఈ దాదా ఎవరు? చార్మి, కెల్విన్ ఫోన్ చాటింగ్ లో అసలు ఏముంది? ఈడీ అధికారులు ఏం చెప్తున్నారు? కొద్దిసేపటి కిందకే ఈడీ కార్యాలయానికి సినీ నటి చార్మి చేరుకోవడం జరిగింది. ఎందుకంటే ఈడీ నోటీసులు ఇచ్చిన ఆధారంగా ఈరోజు ఉదయం 10 గంటలకు రావాలని చెప్పి కూడా ఈడీ అధికారులు అయితే కోరడం జరిగింది. దాని ఆధారంగానే చార్మితో పాటు చార్టర్ అకౌంట్ కూడా పూర్తి వివరాలు కూడా సమర్పించడానికి కూడా ఈడీ కార్యాలయం చేరడం జరిగింది. అయితే కెల్విన్ ప్రధానంగా డ్రగ్ పెల్డర్ అని చెప్పిన కెల్విన్ సంబంధించి కెల్విన్ ఇచ్చిన వాంగ్మూలాన్ని వీళ్ళందరికీ 12 మందికి నోటీసులు ఇవ్వడం జరిగింది. కెల్విన్ తర్వాత చార్మికి జరిగిన ట్రాన్సాక్షన్ కానీ కెల్విన్కి తర్వాత చార్మికి జరిగిన వాట్సాప్ కానీ తర్వాత వాట్సాప్ కాల్, వాట్సాప్ చాటింగ్ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వీళ్ళంతా అంటే దాంట్లో ట్రాన్సాక్షన్ జరిగిందని చెప్పి కూడా ఆ సంభాషణ కూడా వీళ్ళ మధ్య జరిగినట్లు కూడా ఈడీ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. గుర్తించిన ఆధారంగానే ఈరోజు చార్మిని విచారించింది. దాదా అంటేనే కెల్విన్ పేరు దాదాగా చార్మి ఫోన్లో సేవ్ చేసుకున్నట్లు కూడా ఈడీ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. దాని ఆధారంగానే పూర్తి స్థాయిలో వివరాలు అయితే సేకరించడం జరిగింది. ఇప్పటివరకు పూరి జగన్నాథ్ కానీ తర్వాత వీళ్ళిద్దరు కాంబినేషన్లో కూడా భారీ ఎత్తున కొన్ని సినిమాలకు సంబంధించి కూడా నిర్మాతగా కూడా వ్యవహరించడం జరిగింది. వాటికి సంబంధించిన ట్రాన్సాక్షన్లు కానీ తర్వాత కెల్విన్కి చార్మికి సంబంధించి కూడా ట్రాన్సాక్షన్లు ప్రధానంగా మనీ లాండరింగ్ సంబంధించి పాల్పడారని చెప్పి ఒక ఉన్న నేపథ్యంలోనే ఇవంతా విచారణ చేపట్టాలని చెప్పి కూడా ఈడీ అయితే భావిస్తుంది. మొదటి నుంచి కూడా మనీ లాండరింగ్ పాల్పడారు. డ్రగ్స్ కేసు సంబంధించి ఒక పక్క సిట్ వీళ్ళకు క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత కూడా మరొకసారి అంటే కెల్విన్ ఇచ్చిన స్టేట్మెంట్ వాంగ్మూలనే దీనికి ప్రధానంగా కీలకంగా మారిందని చెప్పవచ్చు. దీంట్లో ఆగస్టు 31న డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారిని ఈరోజు చార్మితో పాటు మరికొంతమందిని కూడా సినీ ప్రముఖులను అయితే ఈడీ అయితే అధికారులు అయితే విచారించనుంది. దీంట్లో ప్రధానంగా మనీ లాండరింగ్ పాల్పడారు, తర్వాత భారీ మొత్తంలో విదేశాలకు విధులు ట్రాన్సాక్షన్ చేశారని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే విదేశాల్లో ఉన్న అకౌంట్లకు వీళ్ళు ఎందుకు మనీ అంత భారీ ఎత్తున డబ్బులు పంపించడం జరిగిందనే కోణంలో కూడా అధికారులు అయితే ఈడీ అధికారులు అయితే విచారణ అయితే చేపట్టే అవకాశం ఉన్నట్టు తెలిసింది. చార్మికి సంబంధించి ఈరోజు తమకు సంబంధించిన బ్యాంక్ వివరాలు కూడా మొత్తం 2015 నుంచి 2017 వరకు సంబంధించిన స్టేట్మెంట్ కూడా మొత్తం తీసుకురావాలని చెప్పి కూడా ఈడీ అధికారులు ముందుగానే కోరడం జరిగింది. అదేవిధంగా కూడా చార్టర్ అకౌంట్ కూడా రావడంతో కూడా తమకు సంబంధించిన ట్రాన్సాక్షన్లు పూర్తి వివరాలు అంటే ఆమెకు సంబంధించిన నిర్మాతలకు సంబంధించి కానీ బ్యానర్లకు సంబంధించి కూడా కొన్ని బ్యానర్లు ఉన్నాయి, వాటికి సంబంధించి కూడా వివరాలు కూడా ఈడీ ముందు అయితే పెట్టే అవకాశం ఉన్నది తెలిసింది. ఈడీ అసలు ఎలాంటి ప్రశ్నలు కురిపిస్తుంది అనేది కూడా ఇంకా మరి కొద్దిసేపట్లో అయితే తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే పూరి జగన్నాథ్ దాదాపు 10 గంటల పైగా విచారణ చేపడితే కేవలం ట్రాన్సాక్షన్ల పైన అనేక రూపంలో కూడా వాళ్ళు మనీ ట్రాన్సాక్షన్ చేశారు. ఆఫ్రికాకు సంబంధించిన 2 అకౌంట్లను ఏ విధంగా ట్రాన్సాక్షన్ జరిపారు, తర్వాత ఆఫ్రికాకు సంబంధించిన ఇవన్నీ వివరాలతో పాటు పూరికి చార్మికి సంబంధించి కూడా ఎలాంటి ట్రాన్సాక్షన్ జరిగిందన్న కోణంలో కూడా ఈడీ అధికారులు అయితే విచారణ అయితే చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. రమేష్, ప్రస్తుతం ఈడీ అధికారులు ఈ విచారణలో చార్మిని ఏం ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది? అసలు చార్మి గురించి కెల్విన్ కి లింక్ ఏంటి? అసలు ఏంటి సంబంధం? అంటే మొదటి నుంచి కూడా డ్రగ్స్ కేసు సంబంధించి కూడా భారీ మొత్తంలో ఆరోపణలు ఎదుర్కొన్న నేపథ్యంలో పూరి జగన్నాథ్ తర్వాత చార్మి అని చెప్పవచ్చు. ఎందుకంటే చార్మి కెల్విన్కి పరిచయం ఏ విధంగా అయింది, కెల్విన్ వీళ్ళ మధ్య అంటే డ్రగ్స్ పెట్లర్గా పేరున్న కెల్విన్ వీళ్ళంతా సినీ ప్రముఖులకు ఏ విధంగా పరిచయం అయ్యాడు, తర్వాత డ్రగ్స్ కొనుగోలులో చార్మి కూడా ఉన్నారా లేదా అన్న కూడా ఒక అనుమానం ఉన్నప్పటికీ ఈడీ అధికారులు అయితే మనీ ట్రాన్సాక్షన్ రూపంలో మాత్రం విచారణ జరుపుతారు. ఎందుకంటే డ్రగ్స్ కొనుగోలు విషయంలో ఇంటర్నేషనల్
డ్రగ్స్ పెట్రోల్ నుంచి కూడా వీళ్ళంతా సంబంధాలు పెట్టుకొని సత్సంబంధాలు పెట్టుకొని ట్రాన్సాక్షన్స్ అయితే చేశారని చెప్పి కూడా ప్రధానంగా ఈడీ ఆరోపిస్తున్నప్పటికీ అయితే ఎలాంటి వివరాలు వీళ్ళు ఈడీ ముందు ఉంచారు, తర్వాత వాటికి సంబంధించి వివరాలు ఏ విధంగా సేకరిస్తారనేది కూడా ఈడీ చూడాలి. అయితే ఇప్పటికే సినీ ప్రముఖులకు సంబంధించి కూడా వీళ్ళు కేవలం 12 మందికే కాకుండా మరొక 50 మంది కూడా ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసే అవకాశాలు అయితే కనపడతాయి. ఖచ్చితంగా మనీ లాండరింగ్ విషయంలో పాల్పడినట్లయితే వీరు ఆస్తులను జప్తు చేయడం కానీ లేదా వీరిని అరెస్టు చేసే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయని చెప్పొచ్చు. అంటే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అయితే ఈ విచారణ అయితే జరిగే అవకాశం ఉంది. కేవలం మనీ లాండరింగ్ సంబంధించి కానీ డ్రగ్స్ కొనుగోలు ఎలాంటి రూపంలో ఏ విధంగా వీళ్ళంతా ట్రాన్సాక్షన్ నిర్వహించడం జరిగింది, వీరి మధ్యలో పెట్రోల్ మధ్యలో కానీ తర్వాత వీళ్ళు సంబంధించి మధ్యలో ఎవరైనా వ్యక్తి ఉన్నారా అనే కోణంలో కూడా ఈడీ అధికారులు తెలుస్తున్నారు. ఖచ్చితంగా ఆ ట్రాన్సాక్షన్ల మీదే ప్రధానంగా ఈడీ అధికారులు అయితే ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. ఈమెకు సంబంధించిన ప్రొడక్షన్స్, ఈమెకు సంబంధించిన బ్యానర్ల పైన కూడా ఒక ప్రత్యేకంగా వివరాలు అయితే సేకరించడం జరిగింది. ఎందుకంటే ఈ మనీ లాండరింగ్ అనే విషయంలో కోట్ల రూపాయలకు సంబంధించి వాటి జరిగింది అని ఒక ఉన్న నేపథ్యంలోనే ఈడీ ఆలోచనల ప్రకారమే విచారణ అయితే చేపట్టనుంది. మరికొద్ది సేపట్లో ఇప్పటికే చార్మి వచ్చినప్పటికీ అయితే మరికొద్ది సేపట్లో విచారణకు అయితే ప్రారంభం కాయే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి ఎలాంటి వివరాలు సేకరించాలి, ఎందుకంటే పూరి జగన్నాథ్ని ఇప్పటికే పలు ప్రశ్నల వర్షం కురిపించిన సంగతి తెలిసింది. అదేవిధంగా పూరి జగన్నాథ్కి చార్మికి సంబంధించి అంటే ఈ డ్రగ్స్ కేసులో ఎలాంటి ట్రాన్సాక్షన్ జరిగింది, వాళ్ళ చాటింగ్ కానీ వాట్సాప్ కాల్ని తర్వాత వాళ్ళ ఫోన్ డేటా మొత్తం కూడా ఈడీ అధికారులు ఇప్పటికే ఎవరైతే కెల్లీని ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కూడా వివరాలు అయితే సేకరించడం జరిగింది. తర్వాత వాటికి సంబంధించిన వివరాలు చూపించి అసలు ఈ ట్రాన్సాక్షన్ ఎందుకు జరిపారు, ఏదైనా ఫిలిం కోసం జరిపినట్టయితే ఖచ్చితంగా ఒక లిఖితపూర్వకంగా కానీ ఒక రాకు సంబంధించిన స్టేట్మెంట్ ఖచ్చితంగా ఇవ్వాలి పక్షంలో ఖచ్చితంగా ఆ ట్రాన్సాక్షన్ జరిగింది అనే ఒక నిరూపించుకుంటాం. ఎందుకంటే వాటిని పూర్తి స్థాయిలో ఇవ్వాలని చెప్పి కూడా ఈడీ అధికారులు అయితే చెప్పడం జరిగింది. కోట్ల రూపాయలకు సంబంధించి కేవలం ఆ ఫిలిం సంబంధించి కాకుండా డ్రగ్స్ కేసులో ఎలా నిరూపించారు, ఎలాంటి కొనుగోలు చేశారన్న కోణంలో కూడా ఈడీ అధికారులు అయితే ఆరా తీస్తున్నారు. అన్ని అకౌంట్లకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అయితే ఈరోజు అయితే వివరాలు అయితే సేకరించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. మోనిషా, రమేష్, 2016, 2017 ఆర్థిక లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి ఈడీ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? అయితే బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఒకవేళ చేస్తే ఎప్పుడు చేయొచ్చు అంటారు? ఖచ్చితంగా, ఎందుకంటే డ్రగ్స్ కేసు 2017లో డ్రగ్స్ కేసుకు వెలుగులోకి రావడం జరిగింది. వెలుగులోకి వచ్చే ముందు అంటే దాదాపు 2 నుంచి 3 సంవత్సరాల ముందు నుంచి కూడా వీళ్ళంతా డ్రగ్ పెట్రోల్ నుంచి కెల్విన్ కానీ తర్వాత ఇంకా మరొక ఇద్దరు వ్యక్తుల నుంచి కూడా వీళ్ళంతా టచ్లో ఉన్నారు. తర్వాత వీళ్ళంతా తరచుగా మాట్లాడి డ్రగ్స్ విక్రయాలు నిర్వహిస్తున్నారని చెప్పి కూడా 2017 ఆగస్టులో తెలంగాణ ఎక్సైజ్ సంబంధించి కూడా అనుమానితంగా వాళ్ళందరినీ కూడా విచారణ జరిపించడం జరిగింది. దాని ఆధారంగా కూడా ఈడీ 2015 నుంచి 2017 వరకు కూడా వారు బ్యాంక్ స్టేట్మెంట్లు ఖచ్చితంగా తీసుకురావాలని చెప్పి కూడా చెప్పింది. అంటే వాటికి సంబంధించి ఎలాంటి ట్రాన్సాక్షన్ నిర్వహించడం జరిగింది, వాటిలో ఎక్కువ మొత్తంలో ఎవరికి వీళ్ళంతా డబ్బు పంపించారని చెప్పి కూడా చాలా ప్రధానంగా క్లియర్గా అడగదలుస్తుంది. అయితే ఒక్కొక్క అకౌంట్కు సంబంధించి కూడా ఆ వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తికి మీకు గల సంబంధాలు ఏంటి, దీన్ని ఎందుకోసం డబ్బును మళ్లించారు, డబ్బును ఎందుకు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశారని చెప్పి కూడా ఈడీ ప్రతి ఒక్కరి అకౌంట్ వివరాలు కూడా సేకరించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే డ్రగ్స్ కేసు సంబంధించి సినీ ప్రముఖులకు నోటీసులు ఇచ్చడం జరిగింది. దాంట్లో కేవలం అంటే డ్రగ్ పెట్రోల్కే ఉన్నాయా లేదా సిన్నీకి సంబంధించిన వాళ్ళకు ఉన్నాయన్న కోణంలో కూడా ఈడీ అధికారులైతే ఆరాధిస్తుంది. అకౌంట్లో ట్రాన్సాక్షన్ డ్రగ్స్ కోసమే వినియోగం అన్నట్లయితే ఖచ్చితంగా వాటి అకౌంట్ను ఫ్రీజ్ చేసే అవకాశం వస్తుంది. అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా వాటిని గుర్తించి అంటే ఈ అమౌంట్ మొత్తం గుర్తించినట్లయితే వారి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని జప్తు చేసి వీరిని అరెస్టు చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మనీషా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్. టాలీవుడ్లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు విచారణకు నటి, నిర్మాత చార్మి హాజరయ్యారు. ఈ కేసులో మనీ లాండరింగ్ చట్టం కింద టాలీవుడ్ సెలబ్రిటీస్ 12 మందికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇటీవల నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 31న దర్శకుడు పూరి జగన్నాథ్ను కీలక విషయాలపై 10 గంటల పాటు ఈడీ విచారించింది. ఈ క్రమంలోనే కాసేపటి క్రితం చార్మి హైదరాబాద్లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. మనీ లాండరింగ్ కోణంలో ఆమె బ్యాంక్ ఖాతాలను పరిశీలించనున్నారు ఈడీ అధికారులు.
ఆమె వ్యక్తిగత ప్రొడక్షన్ హౌస్కు సంబంధించిన లావాదేవీలపై కూడా ఈడీ అధికారులు ఆరా తీయనున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు విచారణకు నటి నిర్మాత చార్మి హాజరయ్యారు. ఈ కేసులో మనీ లాండరింగ్ చట్టం కింద టాలీవుడ్ సెలబ్రిటీస్ 12 మందికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇటీవల నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 31న దర్శకుడు పూరి జగన్నాథ్ను కీలక విషయాలపై 10 గంటల పాటు ఈడీ విచారించింది. ఈ క్రమంలోనే కాసేపటి క్రితం చార్మి హైదరాబాద్లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. మనీ లాండరింగ్ కోణంలో ఆమె బ్యాంక్ ఖాతాలను పరిశీలించనున్నారు. ఆమె వ్యక్తిగత ప్రొడక్షన్ హౌస్కు సంబంధించిన లావాదేవీలపై కూడా ఈడీ అధికారులు ఆరా తీయనున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఓవర్ టు యు. అనిషా, ఇప్పటివరకు దాదాపు చార్మి చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే ప్రధానంగా అంటే 31 నుంచి కూడా సెప్టెంబర్ 20 వరకు కూడా విడతల వారీగా సినీ ప్రముఖులకు సంబంధించి కూడా ఈడీ కార్యాలయానికి రావాలని చెప్పి కూడా ఈడీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఒక్కొక్కరు వచ్చిన విధంగా అంటే వారికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కూడా చార్టర్ అకౌంట్ ఉంటే చార్టర్ అకౌంట్ లేదా వారికి సంబంధించి స్టేట్మెంట్లు కూడా పూర్తి స్థాయిలో వివరాలు తీసుకురావాలని కూడా ఇప్పటికే ఈడీ అధికారులు అయితే కోరడం జరిగింది. అయితే మొదటగా 31న పూరి జగన్నాథ్ రావడం తర్వాత దాదాపు 10 గంటల పాటు ఈడీ ప్రశ్నల వర్షం కురిపించిన తర్వాత పూర్తి వివరాలు అయితే సేకరించారు కూడా జరిగింది. వాటికి సంబంధించి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. అంటే ఈ స్టేట్మెంట్లో ప్రధానంగా ఎలాంటి ట్రాన్సాక్షన్ జరగడం జరిగింది, ఎలాంటి మనీ ట్రాన్సాక్షన్ జరిగిందని జరిగి కూడా పూర్తి స్థాయిలో పూరి జగన్నాథ్ అయితే ప్రశ్న జరిగింది. అతనికి సంబంధించి ఆఫ్రికాలో ఉన్న అకౌంట్లు దాదాపు 2 అకౌంట్లకు సంబంధించి కూడా భారీ ఎత్తున ట్రాన్సాక్షన్ జరిగిందని చెప్పి కూడా ఈడీ గుర్తించినప్పటికీ అయితే పూరి జగన్నాథ్ అవి కేవలం సినిమా షూటింగ్ల కోసం వాడామని చెప్పడంతో కూడా కొద్ది అనుమానం వచ్చి ఖచ్చితంగా లిఖితపూర్వకంగా వాటికి సంబంధించి ఏ సినిమాకు ఎంత పెట్టుబడి పెట్టడం జరిగింది, ఏ సినిమాకు ఎంత మనీ ట్రాన్సాక్షన్ మళ్లించడం జరిగిందనేది కూడా పూర్తి స్థాయిలో లిఖితపూర్వకంగా ఇవ్వాలని చెప్పి కూడా ఈడీ అధికారులు అయితే కోరినట్టు తెలిసింది. దాంతోపాటు ఆఫ్రికాకు సంబంధించి 3 అమ్మాయిలకు సంబంధించి ఫోటోలు చూపిస్తే వీళ్ళు ఎవరో మీకు తెలుసా అని చెప్పి అడగడంతో కూడా ఈడీ అధికారులు అడగడం జరిగింది. అడిగిన తర్వాత ఈడీకి సంబంధించి పూరి జగన్నాథ్ మాకు ఎలాంటి సంబంధం లేదు, ఎవరు కూడా నాకు తెలియదని చెప్పడంతో కూడా అయితే ఇదంతా కూడా కెల్విన్ ప్రధానంగా అప్రూవ్గా మారిన తర్వాత కూడా వీళ్ళకైతే నోటీసులు ఇవ్వడం, తర్వాత కెల్విన్ ఇచ్చిన ఆధారాలంగానే వీళ్ళంతా సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే కెల్విన్ కూడా ప్రస్తుతం ఇంకా ఈడీ అధికారుల కస్టడీలో ఉన్నారు. అయితే ఈడీ అధికారులు కెల్విన్ ఇచ్చిన ఆధారంగా కూడా కెల్విన్తో పాటు వీళ్ళకు చెప్పిన సమాధానాలు ఏదైతే సినీ ప్రముఖులకు చెప్పినా ఇప్పటికే ఒకరిని పూర్తి చేయడం జరిగింది. అయితే మరొకసారి చార్మి రావడంతో కూడా చార్మి ఇచ్చే ఆధారాలు, కెల్విన్ ఇచ్చిన ఆధారాలు 2 కూడా టాలీ చేసిన తర్వాత అసలు వీళ్ళు కరెక్ట్గానే చెప్తున్నారా లేదా, లేకపోతే మరొకసారి విచారణకు హాజరు కావాల్సిన అవసరం ఉంటుందని చెప్పి ఈడీ అధికారులు అయితే భావిస్తున్నట్టు తెలిసింది. ఖచ్చితంగా పూర్తి వివరాలు సేకరించిన తర్వాత ఈ కేసుకు సంబంధించి మొదటి నుంచి కూడా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటారో వారందరినీ కూడా నోటీసులు జారీ చేయడం. ఇప్పటివరకు 12 మందిలో ఒక పేర్లు చూసుకున్నట్లయితే మొదటిగా పూరి జగన్నాథ్, తర్వాత చార్మి, తర్వాత రకుల్ ప్రీత్ సింగ్, తర్వాత వీళ్ళంతా రవితేజ, రానా దగ్గుపాటి, తర్వాత వీళ్ళకందరినీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే విడతల వారీగా వీళ్ళు వచ్చిన తర్వాత అన్ని వివరాలు సేకరిస్తున్నారు. అంటే మొదటిగా మనీ లాండరింగ్ కానీ, తర్వాత హవాలా రూపంలో డబ్బు మళ్లించారు, విదేశాలకు పంపించారని చెప్పి కూడా చూస్తే దీంట్లో బిట్కాయిన్ రూపంలో కూడా డ్రగ్ కొనుగోలు చేశారని పిలుస్తారు. అంటే ఇవన్నీ కూడా కేవలం కెల్విన్ ఇచ్చిన ఆధారాలే ఇవన్నీ కూడా ఈడీ అధికారులు సేకరించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా నాంపల్లి కోర్టులో కూడా సంబంధించి కూడా అంటే ఇప్పటికే ఒక పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. ఈడీ అధికారులు పూర్తి స్థాయిలో వీటిని వివరాలు సేకరిస్తాం, వాటికి సంబంధించిన ఆధారాలు కూడా సమర్పిస్తామని
రమ్మని చెప్పి కూడా కోర్టులో కూడా పర్మిషన్ తీసుకోవడం జరిగింది. ఈడీ అధికారులు ఎలాంటి వివరాలు ఇప్పటివరకు అయితే పూరి జగన్నాథ్తో తీసుకున్న తర్వాత మరింత మంది సినీ ప్రముఖులు ఉన్న నేపథ్యంలో కూడా వారితో ఎలాంటి వివరాలు సేకరించాలి, ఎందుకంటే వీళ్ళంతా కూడా సినీ ఇండస్ట్రీకి సంబంధించి కాబట్టి డ్రగ్ కొనుగోలు విషయంలో ఒకరికొకరికి లింకులు ఏదైనా ఉన్నాయో ఆ లింకులకు సంబంధించి ట్రాన్సాక్షన్ ఏ విధంగా జరిపారు, అంటే కేవలం మధ్యవర్తి పట్టుకొని మధ్యవర్తి వర్తిగా ఉండి తర్వాత వారికి మన్నులు ట్రాన్సాక్షన్ చేశారా కేవలం, లేదా సినీ ప్రముఖులే ఒకరి నుంచి అందరూ కలిసి ఇదంతా మనీ ట్రాన్సాక్షన్ అనే విధంగా కూడా ఈడీ అధికారులు అయితే భావిస్తున్నారు. మొదటగా పూరి జగన్నాథ్ వివరించిన సంగతి తెలిసిందే. అయితే చార్మి మరి ఎలాంటి ప్రశ్నలు ఇప్పటికే పిలుస్తుంది అంటే చార్మి కెల్విన్ కూడా వీళ్ళిద్దరు కూడా చాట్ కానీ తర్వాత వాట్సాప్ చాటింగ్ కానీ తర్వాత వాట్సాప్ కాలింగ్ కానీ వీళ్ళిద్దరి మధ్య సంభాషణ జరిగినట్లు కూడా ఈడీ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. చూడాలి అసలు వీళ్ళు 12 మందితో పాటు ఇంకో మరొక 50 మందికి కూడా నోటీసులు అయితే జారీ చేయాలని చెప్పి కూడా ఈడీ అధికారులు అయితే భావిస్తున్నారు. ఎందుకంటే గతంలో 2017 ఆగస్టుకు సంబంధించి ఎక్సైజ్ సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపించి వారికి దాంట్లో ఛార్జ్షీట్లు కూడా దాఖలు చేయడం జరిగింది. దాదాపు 12 ఛార్జ్షీట్లు దాఖలు చేస్తే దాంట్లో మొత్తం కూడా వీళ్ళందరికీ కూడా క్లీన్ షీట్ ఇవ్వడం జరిగింది. కానీ ఎలాంటి డ్రగ్స్ వాలేదని చెప్పి కూడా క్లీన్ షీట్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే మరొకసారి ఈడీ వీడికి నోటీసులు జారీ చేసి డ్రగ్స్ కేసు సంబంధించి పూర్తి స్థాయిలో ట్రాన్సాక్షన్ జరిగిందని చెప్పి కూడా ఈడీ మరొకసారి నోటీసులు ఇవ్వడంతో మరొకసారి ఉత్కటంగా తెరేపిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి అధికారులు మరి ఎలాంటి విచారణ చేపడుతున్నారు, ఎందుకంటే డ్రగ్ మొత్తం పూర్తి స్థాయిలో ఎలాంటి కొనుగోలు చేశారు, ఏ విధంగా కొనుగోలు చేశారనేది కూడా పూర్తి స్థాయిలో చూస్తున్నారు. అయితే తీగ లాగితే డొక్కంతా కదిలినట్టు ఇప్పుడు సినీ ఇండస్ట్రీకి సంబంధించి కూడా మరి ఎలాంటి వివరాలు రాబోతున్నాయి, ఎంతమంది ఇంకా మరొక మంది ప్రముఖులు ఎవరైనా ఉన్నారనేది కూడా వేచి చూడాలి. ఎందుకంటే ఈ విచారణ పూర్తి స్థాయిలో జరిగినట్లయితే కొద్దిగా వరకు వివరాలు ఇప్పటివరకు అయితే సేకరించారు. పూర్తి స్థాయిలో విచారణ జరిగితే వాటికి సంబంధించి అన్ని వివరాలు సేకరించవచ్చు అని చెప్పి కూడా ఈడీ అధికారులు అయితే భావిస్తున్న పరిస్థితి కనపడుతుంది. మనీష్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో 12 మంది సినీ సెలబ్రిటీలకు ఈడీ ఇటీవల నోటీసులు జారీ చేసింది. మంగళవారం డైరెక్టర్ పూరి జగన్నాథ్ను ఈడీ విచారించింది. దాదాపు 10 గంటల పాటు ఈడీ అధికారులు పూరి మీద ప్రశ్నల వర్షం కురిపించారు. ఆయనకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్, మనీ ట్రాన్స్ఫర్స్ వంటి అంశాలపై ఈడీ లోతుగా విచారించినట్లుగా తెలుస్తోంది. ఇక ఇవాళ నటి చార్మిని విచారించనున్నారు అధికారులు. ప్రస్తుతం చార్మి కూడా ఈడీ కార్యాలయానికి చేరుకుంది. ఇందులో భాగంగా కాసేపటి క్రితం చార్మి చేరుకున్న దృశ్యాలు కూడా మనం చూసాం. చార్మితో పాటు విచారణకు ఆమె చార్టెడ్ అకౌంటెంట్ సతీష్ కూడా ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఇక పూరి జగన్నాథ్తో కలిసి పనిచేస్తున్న చార్మిని ఈడీ అధికారులు డ్రగ్స్ కేసులో ప్రశ్నలు సంధించడంతో పాటు బ్యాంకు లావాదేవీల వివరాలపై కూడా ఆరా తీయనున్నారు. ఇప్పటికే పూరి జగన్నాథ్, చార్మి నిర్మాతలుగా కొన్ని సినిమాలు అయితే చేశారు. దీంతో ఇద్దరి బ్యానర్లకు సంబంధించి పలు ప్రశ్నలు సంధించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న డ్రగ్స్ పెడ్లర్ కెల్విన్ అప్రూవర్గా మారటంతో పలువురు టాలీవుడ్ నటీనటులు పేర్లు బయటకొచ్చాయి. కెల్విన్ అకౌంట్లో చార్మి డబ్బులు వేసిందా? కెల్విన్తో ఆమెకు పరిచయం ఉందా? చార్మి కెల్విన్ అకౌంట్కు మనీ ట్రాన్స్ఫర్ చేసింది నిజమేనా అన్న కోణంలోనూ ఈడీ విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది.